మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గౌతమ్ సార్, రాత్రంతా నీ ఆలోచనలే. నీ చూపులు, నీ మాటలు నన్ను ఒక పట్టానుండనివ్వట్లేదు. ఎటూ చూసినా నీ రూపమే, ఏం చేసినా నీ ధ్యాసే. కంటికి కునుకు రానంటుంది, మనసు దూరంగా ఉండనంటుంది. నన్ను నువ్వు ఒక్క క్షణం కూడా నిద్రపోనివ్వట్లేదు తెలుసా గౌతమ్ సార్? గౌతమ్ సార్, ఐ లవ్ యూ గౌతమ్ సార్. ప్రియాంక, ఏంటమ్మా ఇంత టైమైనా లేవకుండా పడుకున్నావు? ఇదిగో ఈయన వల్లే మమ్మీ. అరే, నీ దగ్గర ఫోటో కూడా ఉందా? ఇలా ఇవ్వు, చూడనివ్వు. చూపించేశానా? దూరం నుంచి సరిగ్గా కనపడలేదే, ఒకసారి చూపించు. అమ్మయ్యా, బ్రతికిపోయాను. ఇందాక చూసేసేవేమో అనుకున్నా. థ్యాంక్ గాడ్. అల్లుడు గారు ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. ఏది ఒకసారి చూపించు. నేను చూపించను. అది కాదే, చూస్తేనే కదా తెలిసేది బాగున్నాడా లేదా అని. నో వే. చూపించనంటే చూపించను, అంతే. ప్లీజ్ ప్లీజ్, మా అమ్మో కదూ, ఒక్కసారి చూపించవా? మా అమ్మ కదూ, నేను చూపించను. ఎందుకే ఈ సస్పెన్సు? అదంతే, నాకు థ్రిల్లింగ్. ఇంత బతిమలాడుతున్నాను కదా, చూపించొచ్చు కదా. నో, చూపించను. దీన్నే అంటారు ఏమని? శాడిజం. అమ్మా, నువ్వు శాడిజం అనుకో, పిచ్చనుకో, లేదా ఏమైనా అనుకో, నేనేం పట్టించుకోను. కానీ నేను మాత్రం నా హీరో ఫోటోని మాత్రం చూపించను. హర్ట్ అయ్యావా? అయినా పర్వాలేదు. ఉసే నిన్ను. అమ్మా అమ్మా, చూడు, నాకు చాలా ఇంపార్టెంట్ పనుంది. నేను స్నానం చేసి రెడీ అయ్యి ఫాస్ట్ గా బయటికి వెళ్ళాలి. నువ్వు ముందు బయటికి వెళ్ళమ్మా. అరే వెళ్ళమ్మా. అరే, నా మాట విను. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎస్ గౌతమ్ సార్, ఐ లవ్ యూ. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. నీకో నిజమే చెప్పనా, నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి తెల్లానా, నాలో ఏదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా. ఏమిటంటారు ఈ మాయని? ఎవరినడగాను ప్రేమేనా అని. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దు.
రాజుగారు మనమేమైనా చూసామా? చూసామా అంటే చూడలేదు, మనమేమీ చూడలేదు. సరేనా, పదండి పదండి లోపలికి పదండి. మీరు హ్యాపీయా? పదండి. మీరు వెళ్ళండి, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. ఏయ్, ఎవరు నువ్వు? నేను ఎవరనేది కాదు, ముందు నేను చెప్పేది విను. నువ్వు పిల్లల్ని తీసుకుని వెంటనే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో. లేదంటే ఏం చేస్తావురా? అసలు ఎవడ్రా నువ్వు మమ్మల్ని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి? నిన్ను అరేంజ్ చేసింది ఆ మృణాలినే కదా? అవును, మృణాలినే. అయితే ఏంటిప్పుడు? నువ్విప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళావని తెలుసు. నువ్విప్పుడు కంప్లైంట్ చేస్తే నిన్ను వదిలేస్తానని అనుకోకు. ఆ కంప్లైంట్లు ఇంప్లైంట్లు పక్కన పెట్టి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. నా మాట విను, లేదనుకో పిల్లలు బయటికి రాకుండా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు? ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు ఏం చేస్తానో ఎలా చేస్తానో కూడా మీ ఊహకు కూడా అందదు. హలో, ఏయ్ గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు. ఏమైందండి? ఇంతకు ముందు నాకు కాల్ చేసింది ఆ కిల్లరే. వాడిని అరేంజ్ చేసింది మృణాలిని గారే అని చెప్తున్నాడు. వాడేదో తప్పించుకోవడానికి మా అత్తయ్య పేరు చెప్పుంటాడండి. లేదండి, నేను మీ పిన్ని అత్తయ్య మాట్లాడుకోవడం నేను చూశాను. ఝాన్సీని పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా ఒక కిల్లర్ని పెట్టి ప్లాన్ చేయి. తప్పదేమో అనిపిస్తోంది. నువ్వన్నట్టు అలాంటిదేదో చేస్తేనే గాని వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటట్టు లేరు. గౌతమ్ గారు, నాకు చాలా భయంగా ఉంది. ఇది ఖచ్చితంగా వాళ్ళే చేసుంటారు. ఓకే ఓకే, కూల్ కూల్. ముందు మీరు కూర్చోండి. అది కాదు గౌతమ్ గారు. కూర్చోండి. ముందు వాటర్ తాగండి. ముందు మీరు కంప్లైంట్ రాసివ్వండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. మాధవ్ గారు, సార్ దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మేడం గారు ఒక ఫోన్ నంబర్, ఆ ఫోన్ వచ్చిన టైం చెప్తారు. ఆ ఫోన్ నంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ అవుట్ చేసి ఇమీడియట్గా నాకు ఇవ్వండి. అలాగే సార్. మేడం, ఆ నెంబర్ చెప్పండి. ఓకే మేడం, ఓకే సార్. ఝాన్సీ గారు, వాడెవడు, దీని వెనక ఎవరున్నారనేది తెలుసుకొని చెప్తాను. మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ సార్, నేను బయలుదేరుతాను. మీరు బైక్ తీసుకుని వెళ్తారా? అవసరం లేదు, థ్యాంక్ యూ.
ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేనెలా ఉన్నాను? పర్లేదు, చెప్పండి. బాగున్నారు మేడం. నన్నిలా చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందేగా. మేడం అసలు ఎవరు మీరు? మీకు ఐశ్వర్యరాయ్ తెలుసా? తెలుసు. శిల్పా శెట్టి తెలుసు. వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏంటి మేడం ఇది? ఐస్ క్రీమ్. ఇవి రోజ్ ఫ్లవర్స్ కదా మేడం? తెలుసు కదా, మరెందుకు అడిగారు? మీరు నాకెందుకు ఇస్తున్నారో అర్థం కాక. ఇదే కాదు, ముందు ముందు ఇంకా చాలా అర్థం కావు. ముందు ముందంటే? వెయిట్ చేయండి మాధవ్ గారు, మీకే తెలుస్తుంది. సరే ముందు తీసుకోండి. ఎందుకు మేడం? తీసుకోండి, చెప్తాను, తీసుకోండి. ఐ లవ్ యూ. నాకు సిగ్గేస్తుంది మేడం. మొదటి చూపులోనే లవ్ పుడుతుందని సినిమాలో చూశాను, విన్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఎలా? మీరు నాకు సడన్ గా ఐ లవ్ యూ చెప్తే ఎలా రియాక్ట్ అవ్వాలో, మా వైఫ్ కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏడ్చినట్టే ఉంది. మేడం అంత ఎగ్జైట్ అవ్వమాకండి, మీ హార్ట్ బ్రేక్ అవుతుందేమో. నేను చెప్పింది మీకు కాదు, మరి మీ గౌతమ్ సార్కి. గౌతమ్ సార్ కా? అవును, మీరు షాక్ అయింది, సర్ప్రైజ్ అయింది చాలు, కానీ ముందు ఈ బొకేని గౌతమ్ గారికి ఇవ్వండి. నేను చెప్పిన ఆ మాటని చెప్పండి. ఏ మాట? అయ్యో మాధవ్ గారు, ఐ లవ్ యూ అని. మరింకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. దీన్ని ఎవరిచ్చారని అడిగితే నేనే ఇచ్చానని చెప్పండి. నేనే అంటే మీ పేరు? తనకు తెలిసిందే. అది కాదు మేడం. అయ్యో సార్, మీ ప్రశ్నల పరంపర ఆపి నేను చెప్పింది చెయ్యండి. వెళ్ళండి మాధవ్ గారు, వెళ్ళండి. ఐ లవ్ యూ సార్. మాధవ్ గారు, నన్ను తర్వాత లవ్ చేద్దురు గాని నేను అడిగిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇవ్వకుండా ఏంటిది? ఐస్ క్రీమ్ సార్. అదేంటి మాధవ్ గారు, ఇది రోజ్ ఫ్లవర్స్ బొకే కదా? తెలుసు కదా, మరెందుకు అడిగారు సార్? మాధవ్ గారు, ఏమైంది ఈరోజు మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఇదంతా ఏంటి? నేను స్టేషన్ నుంచి బయటికి వెళ్తుంటే సడన్ గా ఒక అమ్మాయి వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్పి ఈ బొకే ఇవ్వమని చెప్పింది సార్. ఎవరు? మీకు ఐశ్వర్యరాయ్ తెలుసా? తెలుసు. శిల్పా శెట్టి? తెలుసు. వాళ్ళకి తనకి ఏ సంబంధం లేదని చెప్పింది సార్. కనీసం తన పేరైనా కనుక్కున్నావా? అడిగాను సార్. ఏమని చెప్పింది? మీకు తెలుసని చెప్పింది సార్. వాట్? ఏమంటున్నారు మీరు? అవును సార్, ఈ ముక్కు తప్ప నాకు తన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు. డీటెయిల్స్ తెలుసుకోకుండా అలా ఎలా వస్తారండి? తప్పలేదు సార్. పోనీ తను ఎక్కడుంది? స్టేషన్ బయటే ఉంది సార్. పద. ఏది మాధవ్ గారు, ఇక్కడ ఎవరూ లేరు కదా? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది సార్. ఇక్కడే ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎంత పని చేశారు మాధవ్ గారు. నేనేం చేశాను సార్? స్టేషన్కి వచ్చిన వాళ్ళని అలా మిస్ చేయొచ్చా? వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలి కదా. ఆ అమ్మాయి కావాలని ఇప్పుడు మిస్ అయిందేమో. ఎందుకంటావు? మీకు మిస్సెస్ కావాలనుకుంటుందేమో.
మాధవ్ గారు అని మీకు చెప్పిందా? నేనంతే సార్, కొన్ని ఫేస్ రీడింగ్ని బట్టి తెలిసిపోతాయి. తనెవరో తెలీదు, తన పేరేంటో తెలీదు, కనీసం తను ఎలా ఉంటుందో అదైనా చెప్తావా? ఏంటి సార్ చాలా ఎక్సైట్ అవుతున్నారు? సారీ సార్, 1 minute సార్, తను ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్తాను. ఇలా ఉంటుంది సార్. అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలచడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నాకన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అలా ఉంటుంది సార్ ఆ అమ్మాయి. వావ్, బ్యూటిఫుల్ మాధవ్ గారు. ఆ అమ్మాయిని చాలా అద్భుతంగా వర్ణించారు. మీ పాటతో ఆ అమ్మాయి అందానికే అందం వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఏమో అనుకున్నాను, మీలో గొప్ప రచయిత లక్షణాలున్నాయి. వా, మీరు అనుకుంటే చాలా పెద్ద రైటర్ అవ్వచ్చు, ఆస్కార్ తీసుకునే లెవెల్కి వెళ్ళొచ్చు. సార్ అవును సార్, మీరన్నట్టు ఆస్కార్ అంత కాకపోయినా స్టార్ రైటర్ అవ్వాలనుకున్నాను. కానీ పోలీస్ స్టేషన్లో రైటర్ అయ్యాను. ఏం చేస్తాం, గ్రహచారం. ఇదెవరు పంపించుంటారు? అది పంపించింది నేనే గౌతమ్ సార్. ఏంటి సార్, నేనెవరో మీకు ఇంకా తెలియడం లేదా? కానీ నేనేమో మీ ఊహల్లోనే తేలిపోతున్నాను. బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా, హే నువ్వు నా సొంతం నచ్చావే మరింత, నీ మౌన రాగాలే నాతో ఏమన్నా, ఇష్టంగా వింటున్నా పరవశమవుతున్నా, ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా, నా దారి మారిందే నీ దయవలన, మగస 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 నిజగా గసగా మా గారి, మగస 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 నిజగా గసగా మా పా, మగస 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 నిజగా గసగా మా గారి, మగస 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 నిజగా గసగా మా పాపా.
దారివి నువ్వేలే కలివిడిగా నన్ను కోరి దివి దిగి వచ్చావే కలగలని కన్నులకు వెలుగుల దీవాలి నువ్వే ఎదసడిగా జత చేరి నా విలువను పెంచావే ఇమాజినేషన్ లోనే ఎంత బాగుంటే ఇక రియల్ లైఫ్ లో ఇంకెంత బాగుంటుందో. ఎస్, ఏంటి పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫండ్ కోసం వచ్చారా? కాదు సార్, ఒక కేసు పని మీద వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? దారి తప్పిటి వచ్చారా ఏంటి? ఇది ఎవరిలో తెలుసా మీకు? తెలుసు సార్, మృణాలిని మేడం స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాకుండా నేను స్టేషన్కి రావాలంటున్నావు? మీ మీద ఒక కేసు ఫైల్ అయింది. గౌతమ్ సార్ మేడంని ఖచ్చితంగా తీసుకుని రమ్మన్నారు సార్.